అమ్మాయి 6 to 10 years మధ్యలో ఉంటే ఈ రీల్ని అస్సలు స్కిప్ చేయకండి. ఈ రోజుల్లో పిల్లలకి ఎర్లీగా మెచ్యూర్ అయిపోతున్నారు, 10 years లోపల మెచ్యూర్ అయిపోతున్నారు అని మదర్స్ తీసుకొస్తున్నారండి. అండ్ ఇట్ ఈస్ సో పెయిన్ఫుల్ టు సీ దెమ్. బిలో 9 years లోపు మీ పిల్లల్లో బ్రెస్ట్ డెవలప్మెంట్ కానీ, ప్యూబిక్ ఆర్ యాక్సిలరీ హెయిర్ రావడం, సడన్గా గ్రోత్ పెరగడం ఇలాంటివి చూస్తున్నారంటే వాళ్ళు ఎర్లీగా మెచ్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ నార్మల్ అని మట్టికి అస్సలు ఇగ్నోర్ చేయకండి. ఈ సిమ్టమ్స్ మీ పాపల్లో ఏమన్నా కనిపిస్తుంటే ఖచ్చితంగా గమనించాలి. ఎర్లీ పీరియడ్స్ అంటే జస్ట్ పీరియడ్స్ కాదండి, వాళ్ళకి తర్వాత పిసిఓడి ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ ఫైనల్ హైట్ కూడా తగ్గిపోవచ్చు. అసలు ఎందుకు ఈ ప్రాబ్లం ఇంత ర్యాంపెంట్గా పెరిగిపోయింది? బయట యాక్టివిటీస్ లేకపోవడం వల్ల, జంక్ ఫుడ్, హైలీ ప్రాసెస్ ఫుడ్ తీసుకోవడం వల్ల, వాళ్ళ బాడీలో షుగర్ స్పైక్స్ ఎక్కువైపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. వీటితో పాటు ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ ప్రతి దాంట్లో ఉన్నాయండి. ఎవ్రీ ప్రోడక్ట్ మనం ఇంట్లో వాడుకునే సర్ఫు, సబ్బులు, షాంపూస్, పర్ఫ్యూమ్స్, డియోస్, పౌడర్స్ అన్నిట్లో ఈ హార్మోన్ డిస్రప్టింగ్ కెమికల్స్ ఉన్నాయి. సో ఇవి మీరు అవాయిడ్ చేసుకోవాలి. ఒక అమ్మగా మీరు చేయాల్సింది ఏంటంటే మీ పాపతో పీరియడ్స్ గురించి భయం కాకుండా కౌన్సిలింగ్ ఇవ్వండి. అవుట్ సైడ్ యాక్టివిటీస్ని ఇంక్రీజ్ చేయండి. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, బేకరీ ఐటమ్స్, షుగర్ స్పైక్ అయ్యే ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. ఇంపార్టెంట్గా మొబైల్స్ని, టీవీ స్క్రీన్స్ నుంచి, ఐప్యాడ్ స్క్రీన్స్ నుంచి దూరంగా ఉంచండి. మీరు డైలీ వాడే వాటిల్లో ఈ ఎండోక్రైన్ డిస్రప్టర్స్ ఆర్ హార్మోన్ డిస్టర్బెన్సెస్ కాజ్ చేసే కెమికల్స్ ఉంటే దయచేసి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని ఎంచుకోండి. చిన్నపిల్లలు కదండి, జంక్ ఫుడ్ అడుగుతారు, ప్రతిదీ కావాలనే అడుగుతారు. కానీ వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అనేది మనం డిసైడ్ చేయాలి. అండ్ వీలైనంత వరకు 99% హోమ్ కుక్డ్ ఫుడ్ని ప్రిఫర్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఫుడ్లో కూడా ఫైబర్కి, ప్రోటీన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి షుగర్ స్పైక్స్ అయ్యే ఫుడ్ ఇవ్వకండి. మీ పాపకి 9 years లోపే పీరియడ్స్ కనుక స్టార్ట్ అయితే మీరు ఒక పిడియాట్రిషియన్ని కానీ, గైనకాలజిస్ట్ని కానీ ఖచ్చితంగా సంప్రదించాలి. యాజ్ అ డాటర్స్ మామ్, ఐ ప్లెడ్జ్ టు టేక్ ఆల్ ది సేఫ్టీ మెజర్స్ ఫర్ మై గర్ల్ చైల్డ్. మీరు కూడా ప్రతి అమ్మకి ఇది రీచ్ అయ్యేలాగా సేవ్ చేసి షేర్ చేయండి.